హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఫ్రెండ్స్. ఇక ఛానల్కి స్వాగతము. అసలు కథలోకి వెళ్దాము. కథ చింతామణి నేరుగా ప్రభావతిని కలవడానికి ట్రాన్స్ స్కూల్కి వెళ్తుంది. అక్కడికి రాగానే ప్రభావతిని చూసి చాలా వెటకారంగా మాట్లాడుతుంది. ఏంటి ప్రభావతి, నువ్వు ఇంట్లో ఇంకా జీరోవే అయిపోయావు. నీ కోడలు మీనా ముందు నువ్వేం చేయలేకపోతున్నావు. అసలు నీ ఆటలు ఇంకా చావలే అంటూ తనను రెచ్చగొడుతూ ఉంటుంది. ఆ మాటలకు ప్రభావతికి చాలా కోపం వస్తుంది. నువ్వు ఏమనుకుంటున్నావు చింతామణి? ఎప్పటికీ నా కోడలికైనా నా చెయ్యే పైన ఉంటుంది. నేను మీనా చేతిలో ఎప్పుడు ఓడిపోను. సరైన టైం కోసం ఎదురు చూస్తున్నాం. ఒకే దెబ్బతో దాన్ని పని చేస్తాను, దాన్ని అంతు చూస్తానని గర్వంగా చెప్తుంది. అప్పుడు చింతామణి నవ్వుతూ ఉంటుంది. అలా అయితే మీనాను ఇంకెప్పుడు పైకి లేవకుండా, జీవితంలో గెలవకుండా చేయడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని తన దగ్గర ఉన్న ప్లాను ప్రభావతికి వివరిస్తుంది. సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చిన కామాక్షి చాటుగా వింటూ ఉంటుంది. అయ్యో, వీళ్ళిద్దరు కలిసి మీనాకు ఏదో హాని చేయాలనుకుంటుర్రు. ఎలాగైనా సరే మీనాను రక్షించాలి, ఆపద నుండి కాపాడాలని మనసులో గట్టిగా అనుకుంటుంది. కానీ ప్రభావతికి కామాక్షి అక్కడ ఉన్న విషయం తెలుస్తుంది. వెంటనే ప్రభావతి కామాక్షి దగ్గరికి వచ్చి, నువ్వు మీనా పార్టీ అని నాకు తెలుసు. ఇప్పుడు నేను చింతామణితో మాట్లాడిన విషయం ఏమాత్రం బాలుకు తెలిసినా, నా ప్లాన్ పూర్తి అయ్యేలోపు వాళ్ళకు ఈ విషయం తెలిసినా నీకు అస్సలు బాగోదు, పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి అని గట్టిగా బెదిరిస్తుంది. కానీ ఆ బెదిరింపులకు భయపడుతుంది కామాక్షి. అప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతుందండి. మరోవైపు సుందరి పెళ్లి హడావిడి స్టార్ట్ అవుతుంది. ఆ పెళ్లికి సంబంధించిన డెకరేషన్, పూల డెకరేషన్, పెళ్లి అలంకరణ మొత్తం అక్కడున్న వాళ్ళందరూ మీనా పనితనాన్ని ఎంతగానో మెచ్చుకుంటారు. ఇలా అయితే మీనాను ఇంట్లోనే బంధించాను. ఈరోజు తన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది, అందరి ముందు అవమానపడుతుంది, నా ప్లాన్ సక్సెస్ అయిందని ప్రభావాన్ని సంతోషపడుతూ చింతామణికి కాల్ చేస్తుంది. చూసావా, నేను ఇచ్చిన మాట ప్రకారం మీనాను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఆపేశాను. ఆ సుందరి పెళ్లి డెకరేషన్ కూడా ఆగిపోయి ఉంటుంది. బాలుతో సహా అందరు దాన్ని తిడుతూ ఉంటారు. ఇక మార్కెట్లో మీనా పేరు చెడిపోయి ఆ పేరు నీకు వస్తుంది అని చాలా గొప్పగా చెప్తుంది. కానీ అవతల వైపు ఉన్న చింతామణికి చాలా కోపం వస్తుంది. ఏంటి నీ ముఖం, నువ్వు సాధించింది ఏం లేదు. అది ఇంట్లో ఉండి ఫోన్ ద్వారా పనులన్నీ చక్కబెట్టింది. డెకరేషన్ వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా మంచిగా చేసింది, చాలా అద్భుతంగా వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మీనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మీనా లేకున్నా కూడా పనులు అంత బాగా జరుగుతున్నాయి. ఇక మీద కూడా పూల ఆర్డర్లు అన్నీ మొత్తం డెకరేషన్ ఆర్డర్లు మీనాకే ఇవ్వాలని మార్కెట్లో దాని పేరు మారుమోగిపోతుంది. నువ్వు చేసేది ఏం లేదు, ఇక నా ప్లాన్ నా చేతులతోనే అమలు చేస్తానని కోపంతో ఫోన్ కడిగేస్తుంది. ప్రభావతికి ఏమీ అర్థం కాదు. దీనికి ఎన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు నేను ఎంత ఆపినా కూడా ఎలా చేసింది? కానీ నేను ఒప్పుకోను, మీనాను ఖచ్చితంగా ఓడించి తీరుతానని మనసులో ఖచ్చితంగా అనుకుంటుంది. ఆ రోజు రాత్రి బాలు వాళ్ళు డెకరేషన్ పనులు ముగించుకొని సంతోషంతో ఇంటికి వస్తారు. రాగానే ప్రభావతి దగ్గరికి వెళ్ళి, ఇది చేయాలా ఉందమ్మా అని అడుగుతుంది. అంటే పర్వాలేదు, కాస్త నయంగానే ఉంది చెప్తుంది. అప్పుడు బాలు, మీనా రోజంతా నీకు తోడుగా ఉండి చాలా సహాయం చేసింది కదమ్మా, తనకు థ్యాంక్ యూ చెప్పు అంటారు. దానికి ప్రభావతి వెంటనే తన గుణాన్ని బయట పెడతారు. అది నాకు చేసిన సేవ ఉంది, నేను ఏ పని చెప్పినా సరిగ్గా చేయలేదు, నా పనులు నేను అన్నీ సొంతంగా చేసుకున్నాను అని మీనా మీద లేనిపోని నిందలు వేస్తుంది. ఆ మాటలకు బాలుకి చాలా కోపం వస్తుంది. నువ్వు ఎప్పటికి మారవమ్మా, ఎదుటి వాళ్ళు మంచితనాన్ని అసలు గుర్తించవు. నీ గురించి అన్నీ తెలిసి కూడా నువ్వు ఎప్పటికైనా మారుతావో, మీనాకి సపోర్ట్ చేస్తావని నేను అనుకోవడం నాదే తప్పు అని గట్టిగా అనుకొని మీనాని తీసుకొని కోపంతో గదిలోకి వెళ్తాడు. మళ్ళీ తెల్లవారగానే ఉదయం మీనా పూల వ్యాపారానికి సంబంధించిన బిజినెస్కు ఇంకొన్ని ఆర్డర్లు వస్తాయి. మార్కెట్లో తనకున్న మంచి పేరు వల్ల ఇంకా కొన్ని ఆర్డర్లు వస్తాయి. సరిగ్గా అదే సమయానికి కారులో వెళ్తున్న చింతామణి మీనాని చూస్తుంది.
మీనాని చూడగానే చింతామణికి చాలా కోపం వస్తుంది. ఆహా, ఎంత బాగా దొరికావే నువ్వు! ఇన్నాళ్ళ నుంచి మార్కెట్లో నేను కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులన్నీ ఒక్క రోజుతో నాశనం చేశావు. నా ఎదుగుదలకు నువ్వు అడ్డుగా మారావు. నిన్ను ఇలాగే వదిలేస్తే నేను ఎప్పుడూ గెలవలేను, బాగుపడలేను. నా దారిలో నేను అడ్డు లేకుండా చేస్తాను. నిన్ను ఎప్పటికీ పైకి లేవకుండా చేస్తాను అని బాగా లోపల ఆలోచిస్తూ ఉంటుంది తన మనసులో క్రూరంగా. తన కారును వేగంగా బోనిస్తూ నడుచుకుంటూ వెళ్తున్న మీనాను వేగంగా కొడుతుంది. అలా మీనా కింద పడిపోతుంది. బాగా దెబ్బలు తగిలి శృభ కోల్పోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి మీనా ఫోన్ నుండి బాలుకు కాల్ చేస్తారు. అప్పుడు గుండె ఆగినంత పనైన బాలు హుటాహుటిన మీనా దగ్గరికి వచ్చి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. మీరాని పరీక్షించిన డాక్టరు తన చేయి తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. ఆ తర్వాత 1-2 లేదా నెలల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి బరువైన పనులు చేయకూడదు అని డాక్టర్ గట్టిగా చెప్పేస్తాడు. ఆ మాటలకు బాలు కంగారు పడుతూ, డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్లేదు, నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను, మీరు వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని బతిలాడతాడు. బాలు తన కష్టార్జితమైన శాలరీ డబ్బులన్నీ తీసుకొచ్చి రిసెప్షన్లో కట్టి ఆపరేషన్ చేపిస్తాడు మీనాకి. ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత డాక్టర్ గారు బాలును పిలిచి, మీనాకు ఇప్పుడు సహాయం ఎప్పుడు ఉండాలి, తన పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి. దానికి బాలు కన్నీళ్లతోటి నవ్వుతూ, నా భార్య బాధ్యత నాది డాక్టరు, తనను కంటికి రెప్పాలా నేను చూసుకుంటానని భరోసా ఇస్తాడు. ఆ తర్వాత మీనాను డిశ్చార్జ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఫ్యామిలీ అందరూ. ఇంటికి రాగానే మీనాను ఎంతో జాగ్రత్తగా కూర్చుండబెట్టి మందులు నీళ్ళు తనకు సేవలు చేస్తూ ఉంటాడు బాలు. అది చూసి ఓర్వలేని ప్రభావతి, ఏంట్రా పెళ్ళానికి బాగానే సేవలు చేస్తున్నావు, అదేదో మాకు కూడా చేయొచ్చు కదా అని వెటకారంగా అంటుంది. ఆ మాటకి బాలు మండిపడుతూ, నువ్వు ఎలాగో నా భార్యకు సహాయం చేయలే అమ్మా, నీకు చేయి బాగాలేనప్పుడు నా భార్య తన పనులన్నీ పక్కన పెట్టి నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంది, కానీ నువ్వు కనీసం మనిషివి అనే కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నావు, నీకు ఎలాగో మనసు లేదు కాబట్టి నేను అడగడం వేస్ట్ అమ్మా అని అంటాడు బాలు. కౌంటర్ ఇస్తాడు బాలు. ఆయన ప్రభావతి తగ్గదు, ఎక్కడ తగ్గకుండా నేను ముందే చెప్పాను, ఈ పువ్వులు అమ్ముకునే దాన్ని మన కోడల్ని తీసుకురావద్దని. నా మాట ఎవరైనా విన్నారా? తీసుకొచ్చారు. ఇప్పుడు చూడు, దానికి యాక్సిడెంట్ అవడంతో ఉన్న డబ్బులన్నీ పోయాయి, పైగా ఇంట్లో పనులు చేయకుండా ఇలా కూర్చుంటే దానికి ఎవరు సేవలు చేస్తారు అంటూ మీనాని కించపరుస్తూ మాట్లాడుతుంది ప్రభావతి. ఈసారి బాలుకి చాలా కోపం వస్తుంది. నోరు ముయ్యమ్మ, నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు, నా భార్యను చూసుకోవడానికి నేనున్నాను, మీ ఎవరి సహాయం నాకు అవసరం లేదు, నా భార్యను నేను చూసుకుంటాను, ముఖ్యంగా నీ సహాయం అస్సలు అవసరం లేదని గట్టిగా చెప్పేస్తాడు తేల్చి బాలు. ఇక ఆ తర్వాత అందరు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. కానీ అందరి మధ్యలో ఒకటే ప్రశ్న ఉంటుంది, అసలు మీనాకి యాక్సిడెంట్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది? అంత కక్ష పెంచుకొని కారుతో గుద్ది ప్రాణాలు తీయవలసిన అవసరం ఎవరికి ఉంది? మీనా ఎవరితోనూ గొడవలు పడదు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మీనా కూడా నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, మరి నా మీద అంత కోపం ఎవరికి ఉంది, నాకు అర్థం కావడం లేదు అని అమాయకంగా అంటుంది మీనా. అప్పుడు బాలు అంటాడు, లేదు మీనా, ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని చేశారు, చాలా పకడ్బందీగా నీ మీద దాడి చేశారు. ఈ మధ్య నువ్వెవరితోనైనా గొడవ పడ్డావా? మా అమ్మ ఎప్పుడూ చూడు నేను తిడుతూనే ఉంటుంది, కానీ మరి ప్రాణాలు తీసేంత కక్ష మా అమ్మకు ఉండదు అని డౌట్గా అడుగుతాడు. అయ్యో లేదండి, అత్తయ్య గారికి నా మీద కోపం ఉన్నమాట వాస్తవమే, కానీ నన్ను చంపించేంత చెడ్డ గుణం ఆమెకు లేదు, అది నాకు తెలుసు అని అంటుంది మీనా. బాలు మాత్రం అసలు నేరస్తుడు ఎవలా అని తలపట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కామాక్షి నుంచి బాలుకి ఫోన్ వస్తుంది. ఏంటత్తయ్య ఎలా ఉన్నారు? మీనాకి ఆపరేషన్ అయింది, 2 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారు అని అనగా కామాక్షి కంగారుతో, అవునా, ఇప్పుడు పర్లేదు కదా, అయితే సరే బాలు, నేను ఒక అత్యవసరమైన ముచ్చట చెప్పాలి, ఫోన్లో చెప్పడం కుదరదు, నువ్వు వెంటనే మా ఇంటికి రా అని పిలుస్తుంది. బాలికి ఏం అర్థం కాకుండా, ఒకవేళ సుందరి పెళ్ళికి సంబంధించి ఏదైనా సమస్య అని మీనాతో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ కామాక్షి ఇంటికి వెళ్తాడు. కామాక్షి ఇంటికి వెళ్ళగానే బాలు కంగారుగా, ఏంటి అత్తయ్య అంత అర్జెంటుగా రమ్మన్నారు, ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు కామాక్షి నిజం చెప్తుంది. బాలు, మీనాకి యాక్సిడెంట్ చేయించింది మరెవరో కాదు, చింతామణి, మీ అమ్మ ప్రభావతి.
మొన్న చింతామణి నా డ్యాన్స్ స్కూల్కి వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి మీనాను ఎలా అడ్డుకోవాలి, ఆమెకి ఏదైనా ప్రమాదం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ పూర్తి ప్లాన్ వినలేదు, కానీ మీనా ప్రాణాలకు ముప్పు తీసుకురావాలని వాళ్ళు అనుకున్న మాట మాత్రం అక్షరాల నిజం. ఈ యాక్సిడెంట్ ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి చేయించింది అని చెప్తుంది. ఆ నిజం వినగానే బాలు రక్తం మరిగిపోతుంది, కళ్ళు ఎర్రబడతాయి. వెంటనే కోపంతో ఇంటికి చేరుకుంటాడు. అమ్మ అంటూ అరుస్తూ ఉంటాడు. ప్రభావతి విసుక్కుంటూ, ఏమిట్రా అరుస్తున్నావు, ఏమైంది నీకు అంటుంది. బాలు ఆపుకోలేక, నీకెంత కక్ష ఉంటే మాత్రం మీనని చంపాలని ఎలా చూస్తావమ్మా? ఒక కరుడుగట్టిన నేరస్తురాలుగా ఆ చింతామణితో చేతులు కలిపి నా భార్యను యాక్సిడెంట్ చేపించి చంపుతావా? అసలు మీనా మీకేం అన్యాయం చేసింది అని అడుగుతాడు. ప్రభావతి ఆ మాటలకు షాక్ అవుతుంది. తన నాటకాన్ని ఇంకా రక్తి కట్టిస్తుంది. కానీ నాకు దాని మీద కోపం ఉన్నమాట వాస్తవమే. నేను ఎందుకు యాక్సిడెంట్ చేపిస్తాను, నేను అలాంటి పని చేపించను అని అంటుంది. కానీ బాలు, నువ్వు నటించకమ్మా, నువ్వు ఎప్పుడు చూడు అబద్ధాలే ఆడతావు. మార్కెట్లో మీనా ఎదుగుదల చూసి ఓర్వలేక చింతామణి కక్ష పెంచుకుంది. దానికి తోడుగా నువ్వు కూడా చంపాలని చూసావు మన ఇంటి కోడల్ని, చేస్తాడు తల్లిపైన. సరిగ్గా అదే టైంకి లోపల నుంచి వచ్చిన సత్యం బాలుని ఆపుతారు. ఏంట్రా అలా చేస్తున్నావు, కన్న తల్లిపైన చేరెత్తుతావా, ఏం జరిగిందో ఫస్ట్ నాకు చెప్పు అనగా, గట్టిగా అనగా, అప్పుడు బాలు జరిగిన విషయాన్ని మొత్తం పూసగిచ్చినట్టు చెప్తాడు. నానా, అమ్మ మన శత్రువు అయిన చింతామణితో చేతులు కట్టి మార్కెట్లో మనకు మీనాకున్న పేరుని చూసి చింతామణిని చూసి మీనాను చంపాలని చూసింది. చింతామణితో కలిసి బయట వాళ్ళతో కోడల్ని పగతో చంపాలని చూస్తే నేను ఇలా ఊరుకున్నానని బాధతో చెప్తాడు. బాలు మాటలు విన్న సత్యకి అరికాళ్ళ వరకు కోపం వస్తుంది. కోపంతో ఊగిపోతూ ప్రభావతి వైపు చూసి, అసలు నువ్వు మనిషివేనా, నువ్వెప్పుడు మారవా అని గట్టిగా లాగిపెట్టి ఒక్కటి ప్రభావతిని కొడతాడు. కింద పడిపోయేంత పని అయిపోతుంది. అయినా సరే ప్రభావతి తన తప్పును మాత్రం ఒప్పుకోదు అస్సలు. ఏంటండి ఆ మాటలు మీరు కూడా నమ్ముతున్నారా? ఆ చింతమణి ఏదో చేస్తే నేనేం చేయాలండి, మీరు నన్ను అంటున్నారని ఏడుస్తూ నటిస్తుంది. బాలు వెంటనే అంటూ, అబద్ధాలు చెప్పకమ్మా, నువ్వు చింతామణితో మాట్లాడిన విషయం కామాక్షి అత్తయ్య నాకు స్వయంగా చెప్పింది. నాకు మొత్తం టోటల్ తెలిసిపోయిందమ్మా. కావాలంటే నేను అత్తయ్యని తీసుకొస్తాను, ఇప్పుడు నీ ముందే అడుగుతానని గట్టిగా అంటాడు. ఆ మాట వినగానే ప్రభావతికి షాక్తో నోటి నుంచి మాట రాదు. ఈ కామాక్షికి ఎంత ధైర్యం, నా గుట్టంతా వాళ్ళ ముందు చెప్పిందా? దీని పని ఆగు, తర్వాత చెప్తానని లోపల అనుకుంటుంది. చెప్పు, నిజం చెప్పు, చింతామణి నీ దగ్గరికి వచ్చిందా లేదా, మీనను నాశనం చేయాలని ప్లాన్ చేసిందా లేదా అని బాలు నిలదీసేసరికి, వచ్చింది, చెప్పింది, ప్లాన్ చేసింది, కానీ ఇలా యాక్సిడెంట్ చేస్తుందని నాకు తెలియదు, కొంచెం నిజాన్ని చెప్తుంది. అలాంటప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అని బాలు నిలదీస్తాడు. అప్పుడు సత్యం కలగజేసుకొని, ఇక ఇప్పుడు నువ్వు మారవా, నువ్వు చేసిన నీచమైన పనికి శిక్ష అనుభవించాలి అని గట్టిగా అంటాడు. ప్రభావతికి ఏమాత్రం పశ్చాత్తాపం అనేది ఉండదు. నాకేం సంబంధం, నేను దానికి ఎందుకు సేవ చేశాను, అత్తగారు కోడలికి ఎక్కడైనా సేవలు చేయడం చూసావా, అయినా దానికి అర్హత ఉందా అని అహంకారంతో పొగరుతో మాట్లాడుతుంది. ఆ మాటలకి సత్యంకి చాలా కోపం వస్తుంది. నువ్వు తప్పు చేసి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నీకు ఒక శిక్ష విధిస్తాను, మూన చేయి పూర్తిగా తగ్గే వరకు, ఈ నెల రోజుల వరకు మొత్తం నువ్వే మీనా పనులన్నీ చేయాలి. అంతేకాదు, మీనాకు మార్కెట్ నుంచి వచ్చే పూల ఆర్డర్లన్నీ మీనా గైడెన్స్ తీసుకొని నువ్వే స్వయంగా తీసుకొని డెలివరీ చేయాలి. ఇంటి పనులు, మీనా వర్కులు మొత్తం టోటల్గా నువ్వే చేసేయాలి. ఇదే నేను నీకు విధించే శిక్ష అని అంటాడు సత్యం. ఆ తీర్పు వినగానే ప్రభావతికి గుండె ఆగినంత పని అవుతుంది. నెల రోజుల వరకు నేను ఎలా చేస్తానండి అని అడగగా, నువ్వు చేసి తీరాల్సిందే, ఇంకా లేకుంటే నా నిర్ణయాలు ఇంకా వేరే తీసుకోవాల్సి ఉంటుంది అని సత్యం తేల్చి చెప్పేస్తాడు. అందరూ తమ గదులోకి వెళ్తారు. ప్రభావతి, ఈ కామాక్షి వల్లే నాకు ఈ కర్మ పట్టింది, రేపు స్కూల్కి వెళ్ళి దాని సంగతి చెప్తాను అని లోపల కుమిలిపోతూ రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు మీనా తన వల్ల అత్తగారికి శిక్ష పడిందని బాధపడుతుంది. అత్తయ్య గారికి నా మీద ఇంత కోపమా, ఇంత ద్వేషమా ఎందుకుందో నాకు అర్థం అవ్వట్లేదు, ఆమె నన్ను ఎప్పటికీ క్షమించరా అని ఏడుస్తూ ఉంటుంది. బాలు తనను ఓదార్స్తూ, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు మీరా, వాళ్ళు మారకపోను, నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు, నాద విధించిన శిక్ష అమ్మ అనుభవించాల్సిందే, నువ్వు కేవలం ఆర్డర్ల గురించి గైడెన్స్ ఇవ్వు, మిగతా తనే చూసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం
బాలు వేరే ఆర్డర్ కోసం కార్ డ్రైవింగ్కి వెళ్తాడు. ప్రభావతి మాత్రం సత్యం విధించిన శిక్షకు ఇష్టం లేకుండా ముఖం మార్చుకొని మీనాకు టిఫిన్ తీసుకొని వస్తారు. ఈ పూలదానికి నేను సేవ చేయాలి, ఎంత కర్మ పట్టింది నాకు మనసులో అనుకుంటూ ఉంటుంది.